తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఈ నెల 16 నుంచి తల్లికి వందనం డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. 15 నుంచి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలపై ఇంటింటి ప్రచారం చేపడతామన్నారు. జగన్ అబద్దాలు చెప్పినంత అందంగా ఎవరు నిజాలు కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకెళ్తుందని ఉద్ఘాటించారు. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలు, కూటమి ప్రభుత్వ విజయాలను జులై 15 నుంచి చేపట్టే డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆగిపోయిన అమరావతి, పోలవరం పనులను పరిగెత్తిస్తున్నామని, ఈ విజయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జులై 15వ తారీఖు నుంచి మనం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం, అన్ని పూర్తి చేసాం అన్నట్ల. కానీ దయచేసి కార్యకర్తల ఒక విషయం ఆలోచించుకోండి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతున్నా, ఎంతోమంది ముఖ్యమంత్రులు కలుస్తున్నా, అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం జూలై 16, 17, 18 పేరెంట్ టీచర్ మీటింగ్ రోజునాడు ఆ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. సంక్షేమ అభివృద్ధి అనేది ఆ ఊర్లోకి వెళ్ళేదానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. ఓపిక్గా వెళ్ళాలి, ప్రజలతో కూర్చోవాలి. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటుతుంది అంటారు. ఈరోజు గొడ్డలి పార్టీ కూడా అది చేస్తుంది. వాళ్ళ అబద్ధాలు ఎంత నీట్గా చెప్తారంటే మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. రాబాయ్ 14 ఏమన్నాడు? ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అన్నాడు. 2019 గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? మ్యావిక్ అని అన్నాడు. రేపు ఏమంటాడు తెలుసా? బెంట్ తాహే అంటాడు. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి సాధ్యమన్న లోకేష్, క్యాడర్ కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ సూచించారు. జగన్పై విమర్శలు గుప్పించారు. నేను మా దేవాంశని ఎప్పుడు కలిసినా ఇద్దరం కొట్టుకుంటాం అబ్బా. ఎందుకంటే నాకు ఎప్పుడు తమ్ముడు లేకుండా ఉన్నాడు, వాడికి ఎప్పుడు అన్న లేకుండా పోయాడు. అందుకే ఇద్దరం కొట్టుకుంటాం. చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ అనే కార్టూన్ వచ్చేది, అలా ఉంటుంది మా ఇద్దరి సంబంధం. ఇద్దరం కొట్టుకుంటా ఉంటాం. ఎప్పుడన్నా మరీ దూరం వెళ్తే పెద్ద ఆయన వస్తాడు, బాబుగారు. 5గురిని కూర్చోబెట్టి ఆయనతో పాటు కూర్చొని చివరికి నా నిర్ణయం ఇది అందరు పాటించాలని ఒక లక్ష్మణ్ రేఖ గీస్తాడు, మేము అందరం పాటిస్తాం. మనం కూడా అంతే. ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అలాగే ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? మనం. 5 సంవత్సరాలు నరకం అనుభవించలా, అది మనం మర్చిపోకూడదు. మీరు అందరూ అనుకోవచ్చు, ఏముందబ్బా లోకేష్ వాళ్ళు తేలకని. మీరెవరు బాబు గారిని రోజు చూడట్లేదు అబ్బా. 9:30కి నాకు ఉంటుంది దర్శనం. ఆయన ఏంటంటే నువ్వు 10 కేజీలు మోయగలితే 20 కేజీలు ఇస్తాడు, 20 మోయగలితే 40 ఇస్తాడు. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుంది. స్వామి ఎందుకు కంగారు పడుతున్నావు? టైం ఉంది. ఎవరికి గుండెపోటు వచ్చిందో బాగా తెలుసు, ఎవరు టాయిలెట్లో జారిపడ్డారో కూడా మీకు బాగా తెలుసు. ఎర్ర బుక్కు పని అదే జరుగుతుంది, మీరేం కంగారు పడదు, ఆ బాధ్యత నాది. కార్యకర్తల సమావేశం అనంతరం లోకేష్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రి తిరుమలలో బస చేసిన లోకేష్ ఇవాళ శ్రీ సిటీలో పర్యటిస్తారు.